చిన్నగొట్టిగల మండలంలో విద్యా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల మండలంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బి సిద్ధరామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి మాట్లాడుతూ చిన్నగొట్టిగల మండలంలో విద్యా సామాజిక అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న దాతలు, ప్రజాప్రతినిధులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందించారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వస్తున్న దాతల సేవాభావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, చెంగారెడ్డి తదితరులు విద్యా సంస్థలు, దేవాలయాల అభివృద్ధి, కళ్యాణ మండపాలు, వృద్ధాశ్రమాలు వంటి అనేక ప్రజాప్రయోగ కార్యక్రమాలు సహకరిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు ప్రజలంతా ప్రోత్సాహం అందించారని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించి రాష్ట్రాభివృద్ధి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారని మంత్రి గుర్తు చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రాంత ప్రజలు కోరిన జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వచ్చే విద్యా సంవత్సరంలో కళాశాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలు కేవలం సిమెంట్, ఇనుముతో నిర్మించిన భవనాలు మాత్రమే కాదని వాటి వెనుక ఉన్న విలువలు, ఉపాధ్యాయుల కృషి, నిర్వహణ వ్యవస్థ, దాతల ఆశయాలే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని మంత్రి పేర్కొన్నారు. సిద్ధరామరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఈ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విదేశాల్లో స్థిరపడిన తమ స్వగ్రామాల అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి శివప్రసాద్ రెడ్డి తన సంపాదనలో సగభాగాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పడం ఆయన సేవాభావానికి నిదర్శనమని అన్నారు. తరతరాలకు సరిపడా సంపద కూడబెట్టే అవకాశమన్న సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆడవాళ్ళందరూ ఒక్కడవ చేసి ఒక్కడవ రెడీ చేసుకోవాలి. కళాశాల ప్రారంభోత్సవానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ స్టూడెంట్స్ అండ్ ప్రపోజ్ టు కన్స్ట్రక్ట్ అడిషనల్ క్లాస్ రూమ్స్ విత్ సిన్సియర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు శ్రీ వి శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న కార్యక్రమం గత ఏడాది తీసుకొచ్చారు. ఏదైతే P4 కార్యక్రమం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్క పనిని కూడా ప్రభుత్వం కొన్నిసార్లు చేయలేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఏదైతే సమాజంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి ఎదిగి ఉన్నత శిఖరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాటమ్ 20% ఆదుకున్నట్టయితే మిగతా వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారన్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే ఈ ఏరియాలో చుట్టుపక్కల పరిసరాల్లో కూడా శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబం, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎంతో గొప్ప కార్యక్రమాలు ఈ ఏరియాలో చేశారు. ఈరోజు 3 కోట్లకు పైచిలుక డబ్బులతో జూనియర్ కాలేజీని ఈరోజు అన్ని బిల్డింగ్ కూడా నూతన భవనాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నామంటే ఆయన నిజంగా ఆయన దార్శనికతకి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసినటువంటి అదృష్టం. ఇలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా ఆయన చెప్పారు, ఖచ్చితంగా కూడా అది ప్రభుత్వానికి నివేదించి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకోవడానికి ఆయన కట్టిస్తారని కూడా చెప్పారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని నివేదించి సానుకూలంగా దాని మీద కూడా
చర్యలు తీసుకునే విధంగా చూస్తాము. అదేవిధంగా ఇంత కార్యక్రమానికి వచ్చిన జనాలందరికీ కూడా మరొకసారి చెప్పేది ఏంటంటే, ఇలాగా ఏదైతే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలో అందరూ కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా శివప్రసాద్ రెడ్డి గారి లాగా అందరూ తోడ్పాటు ఇచ్చి చెయ్యందిచ్చి పైకి తీసాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్. మా తండ్రి గారి కాలం నుంచి కూడా మాకు సంబంధం వి సిద్ధరామరెడ్డి కుటుంబంతో. అన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అనుబంధము వాళ్ళ కుటుంబంతో. వీళ్ళ కుటుంబమే కాక వాళ్ళ పెద్ద ఆయన కూడా సిద్ధరామరెడ్డి బ్రదర్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది. వాళ్ళ చిన్న ఆయన అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకు అప్పుడు అన్న చీఫ్ విప్గా అప్పుడు ఉండేటప్పుడు ఇక్కడ ఓపెన్ చేయటం జరిగింది. మిడ్ డే మీల్స్ కోసం అని చెప్పి పీడేరు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలకు అంతా భోజనం స్కూళ్ళకు వచ్చేది ఇక్కడి నుంచే. సో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ బాగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా డబ్బు చాలా మంది దగ్గర ఉంది ప్రతి ఊర్లో, లేకనే ఏం లేదు. అందరూ వి సిద్ధరామరెడ్డి కుమారులను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ ఊర్లలో చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉండే డబ్బు వాళ్ళందరినీ. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చిన్నగుళ్ళు వాళ్ళ ఊరి దగ్గర హరే రామ హరే కృష్ణ స్థలం ఇచ్చి అక్కడ సంబంధించిన గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుటుంబం గురించి. దీంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఒక కాలేజ్ 3 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు కాలేజ్ కూడా కట్టించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీ తరఫున నా తరఫున మన చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వాళ్ళందరూ కుటుంబం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారు కానీ మన కిషోర్ అన్న గారు కానీ చెప్పిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కుటుంబంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబంలో పీపోల్ విధానంలో ఎవరైతే డబ్బులు ఉన్నది వాళ్ళు ఆ పల్లెల్లో కానీ వాళ్ళ గ్రామాలు మండలాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా పిలిపించారు. దానిలో భాగంగా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏ విధంగా విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో దీనికి ఒక నిదర్శనం. దీంతో పాటు విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తేవడం జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధి దిశలో కూడా మన రాష్ట్రం పోతా ఉందని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి అన్న గారు కానీ విజయభాస్కర్ రెడ్డి అన్న గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు రామచంద్రారెడ్డి అని అందరికీ ఒకే విన్నపం. మీరు చెప్పిన విధంగా కాలేజీ డిగ్రీ కాలేజ్ అడిగారు 100% ఇక్కడ అనగానే గారు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రపోజల్ పంపిస్తారు. ఇమీడియట్ నుంచి బాధ్యత తీసుకుంటాం. ఇంతవరకు మౌలిక సదుపాయాలు వచ్చినాయి, బాగానే ఉంది. అయితే హెడ్ మాస్టర్ గారు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేది. ఏం మౌలిక సదుపాయాలు ఉన్నాయి? అన్ని కోర్సులు ఉన్నాయా? ఇక్కడ సైన్స్ ఉందా, ఆర్ట్స్ ఉందా, కామర్స్ ఉందా? చెప్తే బాగుండేది. అయితే సైన్స్ లో ల్యాబ్స్ అవి ఉన్నాయా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా? సో ఇవేమన్నా ఈ సందర్భంగా ఒకవేళ లేకుండా ఉంటే ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో లేకపోతే మళ్ళీ దాతలను ఈ సందర్భంగా కూడా మీరు ఒక రిపోర్ట్ లాగా ఇచ్చుంటే మేము చాలా సంతోషపడేవాళ్ళము. ఇప్పటికైనా పంపించండి. ఏదైనా లోపం ఉంటే మేము దాన్ని సరిచూడడానికి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, 250 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో చైతన్య, నారాయణ, ఎక్సలెంట్, అది ఇది అని చెప్పి గోల్డ్ అని కాలేజీలు ఉన్న కాలంలో ఇట్లాంటి కాలేజీలో 250 మంది చదవటం చాలా అభినందనీయమైన విషయం. అయితే ఇన్స్టిట్యూషన్ అంటే ఒకటి సిమెంట్, స్టీల్ అని కాదు, అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్, కల్చర్, అలాగే ఏదైతే అక్కడ హెడ్ మాస్టర్ అవ్వచ్చు, వాళ్ళకి అలాగే ఎలాగైతే అధికారులు ఉన్నారో, ఎలాగే టీచర్స్ ఉన్నారో, అలాగే ఇలాంటి గొప్ప వ్యక్తులు వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉండాలి. ఈ సిమెంట్, ఈ స్టీల్తో పాటు సిద్ధరామరెడ్డి గారి ఆశీస్సులు పైన ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి వారి తనయులు వాళ్ళందరూ ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ ప్రాంతంలో జన్మించి ఇక్కడ చదువుకుని 7 సంవత్సరాలు దాటినా కూడా, ఎంత ఆర్థికంగా స్థిరపడినా కూడా మేము దాంతో హ్యాపీగా ఉన్నాం, మా పిల్లలు చూసుకుంటాం, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాం అనుకోలేదు. మేము చదువుకునే ప్రాంతంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మెరుగుపరచాలని తప్పకుండా చేయాలని చెప్పే లక్ష్యంతో శివప్రసాద్ గారిని అడిగా, ఎంతమంది పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళకి ఏం చెప్పారని అడిగా. నేను క్లియర్గా చెప్పానంటే, నేను సంపాదించిన దాంట్లో 50% నేను తప్పకుండా మా ప్రాంతం అభివృద్ధి చేస్తాను, 50% కూడా నీకు ఇస్తానని చెప్పి, అంటే ఆ చెప్పగల గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజు ఎలాగయ్యారంటే ఒక జనరేషన్ కాదు, 7 జనరేషన్ కొత్తగా సంపాదించి దాచుకునే వ్యక్తిత్వం వస్తుంది. కానీ పేద ప్రజలకి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని లక్ష్యంతో ఎలాగైతే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయో అలా ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబం ప్రయత్నం చేస్తా ఉందని చాలా అభినందనీయం. ఈ వేదిక ద్వారా వాళ్ళు నిజంగా ఎంత చెప్పినా కూడా చాలా తప్పే. మరి ముఖ్యంగా మిత్రులారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి
ఏదైతే లిటరసీ రేటు 24 బాగా పడిపోయిందో తగ్గిపోయిందో ఈ దేశంలో అతి తక్కువగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకుని లిటరసీ రేటు పెంచుతారు. ఏదైతే మనం సాఫ్ట్వేర్ అంటున్నాం, గూగుల్ అంటున్నాం, టీసీఎస్ అంటున్నాం, ఎన్ని అంటున్నాం, ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ముందు మన లిటరసీ రేట్ క్షేత్రస్థాయిలో పెరగాలి, దాన్ని ఏం చేయాలి అని చెప్పేసి ఇది అంత అధ్యయనం చేసి మాట్లాడాలి. మా వేదిక మా రక్తంతో రాజకీయ ఇది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అద్భుత పరిపాలన చేస్తుంది. 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేది కూడా ఈ పొలిటీషియన్స్ కూడా ఇవాళ అవ్వాలని లక్ష్యంతో చేస్తుంది. ఎందుకంటే మెరుగైన విధంగా ఇచ్చే విధంగా ఉండాలనే లక్ష్యంతోనే మీరందరూ గమనించాలి. వ్యవస్థల్ని ఇంకా ముందుకు తీసుకుని చెప్పేసి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి ప్రత్యేకంగా తప్పకుండా మీరు కూడా మీ గట్టిగా చెప్పండి, కూడా మమ్మల్ని కూడా మీరు ప్రోత్సహించాలి. చెప్పుకుంటే పోతే రేపు